నిత్యం మన చుట్టూతా ఉండే సమస్యలను సమస్యలుగా గుర్తించలేని స్థితిలో మానవ జీవితం పరుగులు తీస్తుంటే వాటిని సునిశితంగా గమనించి భవిష్యత్తును దీర్ఘదృష్టితో అంచనా వేసి అత్యంత అవసరం అయిన కృంగొత్త విషయాలను కనిపెట్టిన వ్యక్తే వేముల సాంబయ్య. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన సాంబయ్యకు మరొక పేరు ట్రబుల్ షూటర్ సాంబయ్య. ఈ ఒక్క పేరుతో ఆయనేంటో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఊహ తెలిసినప్పటి నుండి కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి, అది 10 మందికి ఉపయుక్తంగా ఉండాలి అన్న ఆలోచన విధానంలోనే ఆయన పెరిగారు. ఆ ఆలోచన విధానం వల్లనే మానవజాతికి తన ద్వారా గొప్ప మేలును చేసేలా చేసింది. అసాధారణమైన ప్రతిభా నైపుణ్యాలు కలిగిన మేధావి వేముల సాంబయ్య. అసలు ఇది ప్రొవిజన్ ఎట్లయిందో నాకేమీ అర్థమైతలేదు. దానికంటే మనం సింపుల్ వే అయితేనే మనం దొరకబట్టాలి. లెఫ్ట్కి పోవాలా, రైట్కి పోవాలా. ఇక్కడ ఒక బోర్డు కూడా, డిస్ప్లే బోర్డు కూడా లేదు. కన్ఫ్యూజన్ గా ఉంది. అందుకే మధ్యలో ఆగవలసి వచ్చింది. నాకు ఈ విషయమే అర్థమైతలేదు. వరంగల్కి వెళ్ళాలి, వెళ్ళిపోతే బాగుంటుందో చూడండి. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు 2 అండర్ పాస్ వెళ్ళిపోయాయి కదా. ఇక్కడికి వచ్చి రింగ్ రోడ్ ఎక్కాలంటే కనీసం 10-12 కిలోమీటర్ల దాకా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈ రష్ లో వస్తే కనీసం 45 మినిట్స్ దాకా అవుతుంది. పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, అన్ని రకాలు వేస్ట్. దీనివల్ల చాలా నష్టం. ఎందుకంటే ఇక్కడికి 4-5 టైమ్స్ నేను వేస్ట్ చేసిన అనిపించింది. నానే కాదు, రోజుకు 1000 వెహికల్ వెళ్తున్నాయి ఒక రోడ్ లోనే. ఈ రోజుల్లో టైం ఎంత ఇంపార్టెంట్. మనం ఎన్ని డబ్బులు పెట్టినా టైం ఒక సెకండ్ మనం పొందలేము. ఒకవేళ అండర్ పాస్ దగ్గరనే మనం రింగ్ రోడ్ ఎక్కే ప్రొవిజన్ తయారు చేస్తే దాని పైకి పోతే 5 మినిట్స్ లోపలనే మనం రింగ్ రోడ్ ఎక్కొచ్చు. పాసిబుల్ ఏంటంటారా సార్? అది 100% దాంట్లో పాసిబుల్ కాకపోవడే ఉంటది. ఇదేదో మిరాకిల్ కాదు. మీరే ట్రబుల్ షూటర్ కదా సార్, ఏదన్నా ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. తప్పకుండా అదే ఆలోచన చేస్తున్నాను. తన దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలు పరిష్కరించిన సాంబయ్యకి హైదరాబాదు నుండి వరంగల్ మార్గంలో సొంతూరుకి వెళ్ళే ప్రతిసారి అండర్ పాజులు దాటుతూ 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ఎంతో కన్ఫ్యూజన్తో రింగ్ రోడ్డు ఎక్కాలంటే పెద్ద సమస్యలా మారింది. దాన్ని సవాలుగా తీసుకొని ఎలాగైనా పరిష్కరించాలని ఆలోచిస్తుండేవారు. ఉదయం మేల్కొన్నది మొదలు అదే ఆలోచన, ఏ పని చేసినా అదే ధ్యాస. ఆ ఆలోచనలోనే నిమగ్నమై ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేయడం, ఇంకా ఏదో మిస్ అవుతుందనే భావనలో మరలా ఆలోచించడం, తను చూపించే పరిష్కారం ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా ఉంటూ ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా ఉండాలనే సంకల్పంతో ఆలోచనలు తీవ్రతరం చేస్తూ రేయింబవల్లో ఎన్నో ఆలోచనలు చేశారు సాంబయ్య. ఈ ప్రణాళిక విజయవంతమైతే ఒక్క మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రణాళికను అమలు చేయడానికి రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో తన ప్రస్థానంలో మరొక మైలురాయిలా నిలిచిపోయే ప్రయోగాన్ని ఆవిష్కరించడానికి ఎంతో విలువైన తన సమయాన్ని వెచ్చించారు సాంబయ్య. ఎప్పుడూ మెట్లెక్కి బిల్డింగ్ పైకెళ్ళే సాంబయ్యకి ఒకరోజు అనుకోకుండా ఫాస్ట్గా వచ్చి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్న వ్యక్తిని చూశాక ఏదో ఆలోచన వచ్చి పదే మెట్ల వైపు, లిఫ్ట్ వైపు పరిశీలంగా చూస్తూ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్దామనుకునే లోపు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అపార్ట్మెంట్స్లో మనుషులు వాడే లిఫ్టులు ఓఆర్ఆర్ అండర్ పాజుల దగ్గర ఎందుకు వాడకూడదు అని అనుకుంటూ వెహికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ ఆలోచనకు శ్రీకారం చుట్టి వెంటనే హుటాహుటిన ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి అన్ని వైపులా పరిశీలించారు సాంబయ్య.
ఎక్కడి సమస్య అక్కడే, ఎప్పటి సమస్య అప్పుడే పరిష్కరించిన సాంబయ్యని రకరకాల మనుష్యులు రకరకాల సమస్యలతో కలవడం మొదలైంది. ఈ క్రమంలో ఒకరోజు రావిల్ వారు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న ఒక సమస్యను తీసుకుని నేరుగా సాంబయ్య ఆఫీస్కి వచ్చారు. లాంగ్ డ్రైవ్లో బస్సు కుదుపులకి బస్సు అద్దాల నుండి విపరీతమైన శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ఏమైనా సాంబయ్య గారు సొల్యూషన్ ఇస్తారా అని వాళ్ళు కొంత సందేహంగానే అడిగారు. అది విన్న సాంబయ్య నవ్వుతూ ఒక్క క్షణంలోనే, అరే సొల్యూషన్ మీ దగ్గరే పెట్టుకుని ఇంతవరకు వచ్చారా అని వారి పాకెట్లో ఉన్న స్పెట్స్ కవర్ తీసుకొని స్పాట్లోనే దాన్ని ఎలా యూజ్ చేయాలో వివరంగా చూపించి క్షణాల్లో పరిష్కరించారు సాంబయ్య. అంతే, అక్కడున్న ట్రావెల్ ఆఫీసర్తో పాటు సాంబయ్య సోదరుడు కాసేపు ఆశ్చర్యపడి, అద్భుతం సాంబయ్య గారు, ఇట్స్ ఏ మిరాకిల్ అని తెగ పొగిడేశారు. అది సాంబయ్య అంటే. ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ గ్యారంటీ అని ఇంకా దృఢంగా, ఎంతలా అంటే తాళం ఉందంటే తాళం చెవి ఉండాల్సిందే అన్న సాంబయ్య సామెత అడుగడుగునా నిజమని నిరూపిస్తున్నారు. జై శ్రీరామ్ బావ గారు. జై శ్రీరామ్. ఓకే, నేను ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాను కదా, దాని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మీతోటి మాట్లాడుతుంది. మీరు ఎట్లనైనా కానీ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాలి. అది మనకందరికీ ఉపయోగపడుతుంది, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేయాలి బావగారు. తప్పకుండా. థ్యాంక్ యూ బావగారు. వరంగల్ సమీపంలో ఇల్లంద గ్రామంలో పేద కుటుంబమైన శ్రీ వేముల తిరుపతమ్మ చంద్రయ్యలకు జన్మించిన 4వ సంతానం. చిన్నతనం నుండే సామాజిక సేవ ఒకవైపు, సాంకేతిక నైపుణ్యం ఇంకోవైపు పెంచుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగిన నేటి మేధావి వేముల సాంబయ్య, మన ఇంజనీర్ సాంబయ్య. మనము కంటెంట్ ఎప్పుడు రొటీన్ అవుతుంది, ఎంతసేపు సినిమా, తర్వాత గాసిప్స్, కామెడీ, రూమ్ వస్తుంది. అది కాకుండా ఈసారి కొత్త కంటెంట్ జనాలకి నచ్చే విధంగా చేద్దాము. ఏదైనా కంటెంట్ ఉంటే చూడండి. సార్ వేముల సాంబయ్య గారు, ట్రబుల్ షూటర్ సాంబయ్య గారు అంటారు, దాన్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఏంటి అంత స్పెషల్ అతను? నేను విన్నాను, ఇంజనీర్ సాంబయ్య గురించి విన్నాను నేను అతని గురించి. అతని యొక్క డాక్యుమెంటేషన్, బయోపిక్ మెటీరియల్ నా దగ్గర ఉంది. సో అది మీకు సెండ్ చేస్తాను, ఇంటర్వ్యూ చేయండి. ఓకేనా? ఆ అమ్మాయి కొత్త సార్. సార్ సీనియర్ అయితే బాగుంటుంది కదా సార్? దానిదే ఉంది సార్, సీనియర్, అతను మేనేజ్ చేసుకుంటారు. ఓకే సార్. కమల్ సపోర్ట్ తీసుకోండి. అలాగే సార్. ఓకే. ఈ యూట్యూబర్స్ కలవబోయే ఇంతవరకు మనం విన్న ఈ కాలం సాంకేతిక వీరుణ్ణి,
నిత్య జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి అద్భుతాలు చేశారు, ఇంకా ఏం చేస్తున్నారు అన్న చాలా విషయాలు తన మాటల్లో వింటూ, చేతల్ని నేరుగా చూస్తూ, తన ఇంటర్వ్యూ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళతో పాటు మనము తెలుసుకుందాం. ఎవరండి మీరు? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. ఎవరి కోసం వచ్చారు? సాంబయ్య సార్ కోసం వచ్చామండి. ఇంటర్వ్యూ చేయాలి ఆయన్ని. సార్ లేరు కదా. ఎప్పుడు వస్తారు? అసలు ఎక్కడ ఉంటారు? సమస్య ఎక్కడ ఉంటే సార్ అక్కడ ఉంటారు. ప్రత్యేకించి ఇక్కడ ఉంటారని తెలీదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు. ఓకే, సర్లేండి, మేము మళ్ళీ వస్తాం. అయితే మనం ఓ పని చేద్దాం. ఏంటంటే కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకే. సాంబయ్య సార్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సాంబయ్య సార్తో మేము వర్క్ చేసినప్పుడు మాతో కలిసి ఉండేవాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే సిస్టమ్ అది, ద టైం ఇన్వాల్వ్ కమిట్మెంట్ అనేది ఎగ్జాక్ట్ గా అది ఉండేవాళ్ళు. రెండోది ఏంటంటే సార్తో మేము చాలా విషయాలలో చాలా దాంట్లో ఓపెన్ మైండ్ గా మాతో డిస్కస్ చేసేవాళ్ళు. దాంతో పాటు మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఒకప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీ, సిక్ ఇండస్ట్రీస్ లో సార్ ఎక్స్పీరియన్స్ తోటి డిఫరెంట్ మిషన్స్ కూడా చేశాము. మేము రన్ చేసినప్పుడు మాకు ఇటాలియన్స్ మిషన్స్ ఉండేది కదా. ఇటాలియన్స్ మిషన్స్ లో మీద మేము చాలా వరకు దాన్ని ఇండియన్ టెక్నాలజీ లాగా కన్వర్ట్ చేసుకొని దెన్ వీ మేడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ అని. అది కాకుండా వన్ ఆఫ్ ద ఎడ్జ్ కవింగ్ మిషన్స్ ఉండేది. ఆ మిషన్స్ చేసి సార్ వాళ్ళు బయట చేయించి కూడా మార్కెట్ లో చాలా మందికి ఇచ్చారు. అంటే ట్రబుల్ షూటర్ అని అప్పుడే పేరు వచ్చిందన్నమాట సార్కి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. నా ఎక్స్పీరియన్స్ లో సాఫ్ట్ చేసిన దాంట్లో బెస్ట్ ఏంటి అంటే యాక్చువల్లీ మేము అది కొనాలి అంటే ఇన్ దట్ టైమ్ ఐ థింక్ ఇట్ ఇస్ 97 or 98. It should be cost more than 3 to 4 lakhs. We made it in one gearbox in a different way. It is I think around 50,000-55,000 rupees we made it in that. సార్ మీతో వర్క్ చేస్తుండేవారు కదా, ఎలా ఉండేవారు సార్ మీతోని? చాలా వరకు ఆర్ఎండి చేశాను. జనరల్లీ సార్ ఎక్కువ ఏంటి అంటే కాస్ట్ కటింగ్ ఆలోచించి ఫర్దర్ గా అంటే హై టెక్నాలజీని ఈజీగా చేయడానికి మాకు సజెషన్స్ ఇచ్చేవారు. రెండోది ఏంటంటే మేము ఒకసారి యాక్చువల్లీ మా ఈ యూనిట్ లో సింగిల్ బెడ్ ప్రాజెక్ట్ బ్లేడ్ సింగిల్ బెడ్ మిషన్స్ మేము ఆల్మోస్ట్ 20 బ్లేడ్స్ మల్టీవైర్ ను అదే మిషన్ సార్ మేము కలిసి చేశాం. ఇట్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకే సార్, పర్సనల్ గా మీరేమైనా నేర్చుకున్నారా సార్ సార్తో ట్రావెల్ చేసేటప్పుడు? చాలా నేర్చుకున్నాను. ఏంటంటే మామూలుగా అయితే కాస్ట్ కటింగ్ గురించి దాని గురించి ఎందుకు సో వర్క్ టైంలో ఎలా ఉండేవారు సార్ మీతోని? కమాండింగ్ గా ఉండేవారా లేదంటే ఫ్రెండ్లీగానే అన్ని సజెషన్స్ ఇస్తుండేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సాంబయ్య గారితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది మీకు? సాంబయ్య గారితో దగ్గర 2004 నుంచి పరిచయం. అంత 7 సంవత్సరాలు. ఇక్కడ నేను కొత్తగా మిల్వర్స్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి 100% ఎక్స్పోజింగ్ ఉంటుంది. దాంట్లో జనరల్ శ్రీశార్ అన్నమాట సాంబయ్య సార్. అప్పటి నుంచి పరిచయం ఉంది. సాంబయ్య గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేము పాలిషింగ్ పీస్ తయారిస్తాము. అయితే పాలిషింగ్ పీస్ లో మేము సప్లై చేసేవారంటే 100% ఎక్స్పీరియన్స్ కి సప్లై చేస్తాం. సాంబయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత టెక్నికల్ కూడా చాలా నేర్చుకున్నాను ఆయనతో. పాలిషింగ్ పీస్ కానీ తర్వాత ఈ మిషనరీ ఇంపోర్టెడ్ మిషన్ ఉండేది. ఆ పాలిష్ మిషన్ ఖండమైన మిషన్ అన్నమాట. మూలగొడ్డ మిషన్ ఆయన సొంతంగా టెక్నికల్ గా ఉన్న వర్కర్ తోటి తయారు చేసి చాలా చీప్ గా తయారు చేసి దాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసి మళ్ళీ 20 సంవత్సరాలు దానికి లైఫ్ ఇచ్చినాను. దాని నుంచి నేను కూడా టెక్నికల్ గా చాలా నేర్చుకున్నాను. తోటి గవర్నమెంట్ అనేది పాలిషింగ్ బ్రహ్మాండంగా వచ్చేది. ఓన్లీ బ్లాక్ కలిసి అది బ్లాక్ కలర్ లో పాలిష్ చేసేది వాళ్ళు. దానితో టెక్నికల్ గైడ్ లైన్ తీసుకోవడం పాలిషింగ్ చాలా డే బై డే పాలిషింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసింది. థ్యాంక్ యూ సార్. మరి సాంబయ్య గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాంబయ్య గారిది హెల్పింగ్ నేచర్. మాకు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ మేము అడగకుండా ఆయన వచ్చి మాకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సార్. సాంబయ్య సార్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా మొదలైంది? కంపెనీ జీవో చేసినప్పుడు నా కంపెనీకి వర్క్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా మాకు సార్తో మీకు గుర్తుండిపోయే అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
టెక్నికల్ గా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. నాతో కూడా ఏమో వర్క్ చేయించారు, అన్ని సక్సెస్ అయినాయి. దానికి ట్రబుల్ షూటర్ సాంబయ్య అంటారనమాట. అవును, మీకేమైనా ట్రబుల్ షూట్ చేశారా సార్? నాకు అంత హెల్ప్ చేశారు. హెల్ప్ అంటున్నారు కదా, ఎలాంటి హెల్ప్? కెరియర్ హెల్పా లేదా పర్సనల్ హెల్పా? కెరియర్ హెల్ప్, కంపెనీ వర్క్ ఇవ్వడము, సక్సెస్ చేసుకోవడము, పేమెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన సొంతంగా కూడా అడ్వాన్స్ ఉద్యోగులకి ఇచ్చి తర్వాత కంపెనీ తీసుకోవాలి. మొత్తం పని చేయాలి, సక్సెస్ చేయాలి. కాలం ఉందంటే కాలచే ఉండవలసింది అనే ఉద్దేశం సార్. చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే సాంబయ్య గారు ఎందుకు స్పెషల్ అనిపిస్తుంది? లేకపోయినా హెల్త్ పాయింట్ గురించి హెల్ప్ చేస్తుంటారు. ఇట్లా ఎట్లా చేయాలని చెప్పుకుంటూ అంత మంచిగా చెప్తారు. ఆయనకు సక్సెస్ఫుల్ పర్యాలు కాదు తప్ప ఎటువంటి ఆశించడము, ఏ స్వార్థం లేని వ్యక్తి. నమస్తే సార్. నమస్కారం. సాంబయ్య సార్ ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు కదా, మీకు తెలిసిన సాంబయ్య సార్ గురించి చెప్పండి. సాంబయ్య గారు మేమంతా ఒకే గ్రామంలో పుట్టినాం, ఇల్లండ అనే గ్రామం, వరంగల్ జిల్లాలో. అతను మా మేనమామ కొడుకు, నాకు బావమరుడు కూడా, దగ్గర కుటుంబం. మొదటి నుంచే సాంబయ్య గారు చాలా కష్టపడి చదువుకున్నారు. ఇలా ఫ్యామిలీ 5 అన్నదమ్ములు, ఒక అక్కయ్య. అతనికి నేను గొప్పగా అతని గురించి ఆలోచిస్తాను. అతనికి అవకాశాలు ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గొప్ప ఇన్వెంటర్ అయ్యేవాడు. చిన్నప్పటి నుంచి మేము మా ఊర్లో RSS అనేది ఉంది, రాష్ట్రీయ స్వయం. ఆ విధంగా చిన్నప్పటి నుంచే సాంబయ్య గారికి ఈ యొక్క దేశభక్తి, పరోపకారం, దీనుల పట్ల సహాయ సహకారాలు చేసేవాడు. బయట వాళ్లకు ఎవరైనా ఆపదొచ్చినా ఏ సాయం కావాలని చేసేవాడు. తన కుటుంబంలో కూడా వాళ్ళ అన్నదమ్ముల యొక్క పెళ్లిళ్ళు, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు, కొడుకుల పెళ్లిళ్ళు కానీ ఎవరి ఇంట్లో ఏది జరిగినా తాను మన ధనపూర్వకంగా సహాయ సహకారాలు చేశారు. ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తిత్వము, గొప్ప ఉదార భావం, గొప్ప త్యాగం ఉన్నటువంటి వ్యక్తి సాంబయ్య గారు. అది కేవలం ఏదో బంధువుని చెప్పడం ఇస్ ద ఫ్యాక్ట్. నేను అబ్జర్వ్ చేసింది, మెకానికల్ కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా తను ఇట్టే పట్టేసుకొని అది చూసి వెంటనే గ్రాప్ చేసి దానికి ఒక నూతనంగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి మెంటాలిటీ, ఆ యొక్క ఆలోచన ఉన్నటువంటి సాంబయ్య వారు. భగవంతుడు అన్ని వేళలో కూడా తన యొక్క ప్రవృత్తి, తన యొక్క వృత్తిని చూసి ఇంకా దీవించాలని భగవంతుని కోరుకుంటున్నారు. అటువంటి సాంబయ్య మరి ఈ దేశంలో, మా గ్రామంలో, మా వరంగల్ జిల్లాలో పుట్టి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి సాంబయ్యకు మున్ముందు కూడా అనేక రకాల ప్రశంసలు వస్తాయని నేను భావిస్తున్నా. అటువంటి వారిని మన ఈ సమకాలీన రోజులలో విద్యార్థులకు, ఇంజనీర్లకు, వాళ్ళందరికీ కూడా వారి యొక్క జీవితాన్ని మనం ముందుకు పెట్టినట్టయితే తప్పకుండా అనేక మందికి సహాయ సహకారం అందేటువంటి అవకాశం ఉంటుందని నేను మనం చేస్తాను. సార్, సాంబయ్య సార్ గురించి మరిన్ని విషయాలు మాకు, మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సాంబయ్య గారు మీకేమైనా కావాల్సినప్పుడు తను హెల్ప్ చేశారా? చేశారండి. కంప్యూటర్ కోర్స్ చేయాలనుకున్నాను. అప్పుడు అన్నయ్య సౌదీలో ఉన్నాడు. సో అప్పుడు నేను చెప్పాను, ఒక ఉత్తరం ద్వారా ఆయన పెళ్లి చేసి ఇలా నేను కంప్యూటర్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్యూటర్ ఇప్పుడు మార్కెట్ లో మంచి వాల్యూ ఉంది, చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, నాకు కోర్స్ చేయడానికి డబ్బులు కావాలి అని నేను అడిగాను. అడిగితే వెంటనే తను స్పందించి ఆయన డబ్బులు పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటండి సార్ వచ్చారా? సార్ రాలేదండి. మీరు ఇంకా వెళ్ళలేదా? బయట వెయిట్ చేస్తున్నామండి సార్ కోసం. మార్నింగే చెప్పాను కదండి, సార్ చాలా బిజీ అని. ఇప్పుడు దాకా సార్ రాలేదు. ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదండి, ఆయన చాలా బిజీ. ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఒక పని చేయండి, మీరు ఆఫీసులో కూర్చోండి, సార్ వచ్చాక మీకు ఇంటిమేట్ చేస్తా. లేదండి, మేము వెళ్తాం, మళ్ళీ రేపు వస్తాం లేండి. సాంబయ్య గారు బయట ఎన్నో సమస్యలు పరిష్కరించారు కదా, మరి సొసైటీలో ఏమైనా సమస్యలు పరిష్కరించారా? ఆయన కానీ, సాంబయ్య గారు కానీ, అబ్బాయి గారు కానీ, కాంతకొండ కాంతకొండ సాయం చేస్తాం. అంటే మీకు పర్సనల్ గా కాకుండా సొసైటీకి ఏమైనా? అంటే డ్రైనేజీ లైన్లు ఇవన్నీ తగ్గింది, కట్ట చేయించింది, అలా చేయించి కట్ట సిమెంట్ వర్కులు అయితే పెయింట్లు, బిల్డింగ్ పెయింట్లు గట్రా
నెట్ పవర్ నెట్లు పవర్ ఓకే అన్న, ఉంటా అన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 2000 సంవత్సరాలు చేస్తున్నాం. 23 సంవత్సరాలు అవుతుంది మాకు చేయాలి. మాకంటే ఎక్కువ మా సార్ వర్క్ ఇక్కడ 8 గంటలు వాడు వర్క్ చేస్తారు. సార్ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? సొంత మనుషులాగా చూసుకుంటారు. మా సార్ అంతా చూసుకుంటుంది కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ బతుకుతున్నాం, ఉండడానికి ఇల్లు ఇచ్చింది. ఇక్కడ పని మీద మీకేమైనా ఐడియా ఉందా ఎట్లా చేయాలి అని? ఇక్కడ వచ్చినాకనే వర్క్ నేర్చుకున్నాం. సార్ చెప్తుండే వర్క్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని. మాకు సొంత మనుషులు చెప్పినట్టు చెప్తాడు, సొంత వాళ్ళకి చెప్పినట్టు చూసుకుంటాడు. ఇక్కడ ఈ షాపులలో కూడా ఎవరికన్నా భార్య భర్తలకు కానీ ఎవరికైనా సమస్యలు వస్తే కూడా మా సార్ చెప్తే పోతాడు, సార్ చేస్తాడు. అప్పుడు కూర్చుంటాడు, కూర్చొని చేస్తాడు. तो आप कितने साल से काम कर रहे हैं यहाँ पे? 16 साल से। सर के बारे में कुछ बोलो आप, मतलब काम करते तब कैसा गाइड करते सर आपको? काम में तो सब कुछ बहुत अच्छा है, और कुछ प्रॉब्लम है तो साथ सॉल्व करते हैं, और हम भी कुछ बोलना चाहते हैं तो साथ सुनते हैं। कुछ गलती हुआ तो कैसे रिएक्ट होते सर? ऐसा कुछ नहीं, ऐसा तो हर एक आदमी में थोड़ा बहुत नाराज हो जाता है, सडन लेते हैं। अच्छा, గారు ఉన్నారు సార్, ఇవ్వండి. నమస్కారం సార్, శ్రీరాములు ఫార్మర్ మెంబర్ హైదరాబాద్. ఒకసారి మెకానికల్ ఇంజనీర్ గుడ్ ఇన్వెంటర్, ఆల్ మెకానికల్ వారు వచ్చి ఒకసారి మీకు తెలుస్తారు. కైండ్లీ లుక్ ఇట్, ట్రై టు ఓకే. అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా టైం అండ్ స్పేస్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సాంబయ్య గారు మీ ఇన్వెన్షన్ గురించి మీకు చెప్పండి. ఆ విషయంలో ఎవరు వస్తారు వచ్చి మీకు తెలుస్తారు. సాంబయ్య గారు మీరు ఆ కన్సర్న్ మినిస్టర్ నమస్కారం. వెళ్దాం. చాలా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా కూర్చోండి. నమస్తే, కూర్చోండి. మా బావగారు అన్ని విషయాలు మీకు ఫోన్లో చెప్పారు కదా, అవును. దాని గురించి అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఓకే. ఒకసారి అన్ని విషయాలు చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. చూపి బాబు. Using this provision of lift bridge to approach ORR. These are the advantages. Very less time to approach. Saving fuel, no need of long drive to entry. Your place is near to underpass is enough. Increasing vehicle life, no unnecessary drive. All human beings prepared lift instead of staircase. This is lift provision. Vehicle rush is less at entrances and exits. Because every underpass providing this provision. For new ORRs, no need of service roads and no need of crores of money to process land and laying roads. Wherever there is an underpass road in ORR, per each underpass, provide this lift bridge for entrances and exits. As per my provision to provide this lift bridge and approach roads etc., need 1000 to 2000 square meters area parallel to ORR is enough.
తను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ORR వెహికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ యానిమేషన్ వీడియోని తన బావగారు రికమెండ్ చేసిన సెంట్రల్ మినిస్టర్ గారికి చూపించాలని కలిశారు. వీడియో మొత్తం చూశాక అద్భుతం, వండర్ సాంబయ్య అని మినిస్టర్ గారు మెచ్చుకోవడంతో సాంబయ్య పట్టలేని ఆనందంతో ఈ లిఫ్ట్ బ్రిడ్జ్ వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలో క్లుప్తంగా వివరించి పేటెంట్ రైట్స్ కూడా అప్లై చేశాను అని చెప్పి మీ ద్వారా అందుబాటులోకి తెచ్చే ఏదైనా మార్గం చూపించమని అడగడంతో తప్పకుండా చూస్తానని చెప్పిన మినిస్టర్ గారు A1 కాంట్రాక్టర్ని కలిస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా పెద్దగా ఆవిష్కరణలు చేపట్టవచ్చని మంచి సలహా కూడా ఇవ్వడంతో సాంబయ్య మనసులో ఇంకా తన ప్రయోగాలపై రెట్టించిన నమ్మకం కలిగింది. మరింత ఉత్సాహంతో ముందుకు అడుగులేస్తున్నారు. సార్ వచ్చారా? సార్ ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు? వస్తారు, వెయిట్ చేయాలి. కలిసే అవకాశమే లేదంటారా? ఈ మధ్యన ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యన వెహికల్ లిఫ్టింగ్ బ్రిడ్జి ఒకటి కనుక్కున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పెద్ద వాళ్ళని కలుస్తున్నారు. ఎప్పుడు వస్తారో తెలీదు. మీ టైం బాగుంది, అదిగో సార్ వస్తున్నారు. అవునా? జై శ్రీరామ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, వీళ్ళు యూట్యూబర్స్. మీ ఇంటర్వ్యూ కోసం 1 వీక్ నుంచి తిరుగుతున్నారు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, ఆఫీస్ రూమ్లోకి రండి. ఓకే సార్. ఏంటి మిషన్స్ అన్నీ? ఇవన్నీ సార్ తయారు చేసినవే. అవునా? ఇలాంటివి ఎన్నెన్నో తయారు చేశారు. ఇక మీరు లోపలికి వెళ్ళండి. రింగ్ రోడ్ వెహికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ ఒకవైపు రూపొందిస్తూనే ఎప్పుడో అమ్మకి మాటిచ్చిన డ్రై కోకోనట్ కటర్ రూపకల్పనకు ఇంకోవైపు కృషి చేస్తూనే ఉన్నారు. ఒక పరికరం తయారు చేయించడం, అందులో ఉన్న లోపాలను గుర్తించడం, మరలా సరిచేయడం, ఇలా తను అనుకున్న విధంగా వినూత్నంగా వేరే వారికి ఆలోచన రాని విధంగా రూపొందించే ప్రక్రియలో విజయం సాధించే వరకు తను శ్రమిస్తూనే ఉంటారు. అది సాంబయ్య గొప్పతనం. ఏంటి సార్ ఇది? ఇది డ్రై కోకోనట్ కట్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఇలా చూడండి, తిప్పుతుంటే ఇలా కట్ అయిపోతుంది. చూశారు కదా దీన్ని? చాలా సింపుల్గా ఈజీగా ఉంది. చూడండి, ఫస్ట్ క్లాస్గా లేదు? అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఈజీగా చాలా బాగుంటుంది. చాలా రోజులకి నేను దీన్ని తయారు చేయాలని ఉండే నా కోరిక. మా వాళ్ళు కష్టపడి చేసేవాళ్ళు, దానికంటే మనం సింపుల్గా చేయొచ్చు కదా అని తయారు చేసిన. దీనివల్ల అందరికీ అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్రతి కిచెన్లో అవసరం వస్తుంది. అవసరాన్ని బట్టి మనిషికి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అలాగనే ఇప్పుడు నేను బాంబేలో జాబ్ చేసేవాడిని. పండుగకి మా ఇంటికి వస్తే మా అమ్మ అది దీన్ని కట్ చేయరా, గీకిరా అని అన్నారు. అదే గీక్తుంటే మా భార్య పట్టుకున్నాను, నేను గీక్తా అంటే చుంటలు వస్తా ఉండే, కట్ అవుతా ఉంది. అనేది దీనికోసం ఇంత కష్టపడాలా? నేను అప్పుడే మా అమ్మతో చెప్పిన, నేను ఒకటి తయారు చేస్తా, అది నువ్వే మా ఇంటి అడగకుండా నువ్వే చేస్తావు అంటే అప్పుడు ఏరిగా నేను ఒకటి అంటే అక్కడ నాకు అవైలబుల్ ప్రకారం తయారు చేసిన ఓ మోడల్ లాగా దాన్ని పెట్టి ట్రై చేసిన. దానికంటే ఇక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసి దాని తర్వాత మనం ఒకరితో మాట్లాడుతూ అతను ఏమన్నాడు, ఇంత మంచి వ్యక్తిగా పోగొట్టిన బాబు, మీకు అదాంతరం అయితే ఏదో చూడలేదు, అది దానికంటే మంచిది ప్రోడక్ట్ తయారు చేసి నాకు ఉపయోగపడి ఉంచుకుంటుంది. మీకు డబ్బుల కోసం పెట్టగా కనీసం ఇటువంటిది ఉపయోగపడి బాగుంటుంది అనగానే
నేను ఈ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని ఆలోచన వచ్చింది. దాని తర్వాత ఇది చేసిన, దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దీంట్లో కూడా కొంత పర్వాలేదు, ఇప్పటికి అంత బాగానే కట్ అవుతుంది. కాకుండా ఇక్కడ వ్యాక్యూమ్ ఫిట్టింగ్స్ పెట్టాము, అంటే మనం చేసినప్పుడు పెరగకుండా. తర్వాత కింద పడకుండా ట్రే ఒకటి, ట్రేలో పడిపోతే తీసుడు మన కాడ ఇది పెట్టుకుంటాడు. అదే ఏంటంటే వీకరం కష్టం అని రకాలు. అదేంటి నేను కొత్త ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒప్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవైపు రింగ్ రోడ్ వెహికల్ లిఫ్ట్ ప్రాసెసింగ్ లో ఉండగానే మరోవైపు డ్రై కోకోనట్ కటర్. వావ్ సార్, మీరు చాలా ఇన్నోవేషన్స్ ఐడియాస్. నాకు ఐడియా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తుంటాను. ఇంకా వేరే సాధించిన విజయాల గురించి చెప్పండి సార్. చాలా ఉన్నాయి. ఇవిగో ఈ బోర్డు మీద ఉన్నాయి చాలా. నేను ఇండోకెమ్లో పనిచేశాను. దానిలో వ్యాక్స్ బెండింగ్ యూనిట్ అనేది ఒకటి ఉండే, అది లోకల్ వాళ్ళందరూ ట్రై చేశారు. అది ఎవరు చేయడానికి కూడా రాకపోతే వ్యాక్స్ బెండింగ్ యూనిట్ నేనే మాడిఫై చేసి సింపుల్ ఆపరేట్ చేసి చూపించాను. తర్వాత ఆయన డెప్యూటీ డైరెక్టర్ డిఎంఆర్ఎల్ అతను వచ్చి సొంతగా ఆయన ఆపరేట్ చేసి వాట్ మ్యాజిక్ యూ డిడ్ సాంబయ్య, నౌ ఐ కెన్ ఆపరేట్ సాంబయ్య అని అన్నారు. అందరూ మెచ్చుకున్నారు. నేను సింపుల్గా మాడిఫై చేసి ఇలా తయారు చేశాను. ఇదేమో నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేసింది. కొన్ని స్క్రూలు టైటానియం స్క్రూలు వచ్చేటి కావు. స్క్రూ డ్రైవర్ తోటే మనం తీయాలంటే పర్పెండిక్యులర్ పోర్సే ఉంటుంది. దానికి రీప్లేస్ చేసి నేను ఏం చేశాను, పర్పెండిక్యులర్ పోర్స్ లివర్ మెకానిజంతో తయారు చేసేటట్టు చేశాను. దానివల్ల ఎయిర్ లాక్ ఫాస్టనర్స్ రిపేర్ చేయడానికి వర్క్షాప్కి తీసుకొచ్చి చేసి పంపేవాళ్ళం. నేను చేసిన దాంతో అక్కడే సైట్ మీదనే తీసి మళ్ళీ కొత్తవి పెట్టడానికి వీలయ్యేటట్టు చేశాను. అప్పుడు వెంటనే ఎయిర్ కార్డ్ పంపించవచ్చు. ఎయిర్ ఇండియాలో వచ్చిన సజెషన్ అవార్డ్స్. ఇదేమో సౌదీ అరేబియాలో తయారు చేసింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం చేస్తాను. పాత మిషన్ని దానిని మల్టీబ్లేడ్ లాగా తయారు చేశాను. తర్వాత ఇదేమో ఎడ్జ్ కటింగ్ మిషన్, ఇదేమో ఐండ్ పాలిషింగ్ మిషన్. అంత కష్టపడి చేసేదాన్ని నేను నిలబడి సింపుల్గా ఆపరేట్ చేయడానికి తయారు చేశాను. అప్పుడు ఎంతో కష్టం ఉండేది, ఇప్పుడు సింపుల్గా చేశాను. అంతేకాదు, ఇవన్నీ నేను ఇన్నోవేషన్ చేశాను. ఇక్కడే కాదు, సౌదీలో ఎయిర్ ఇండియాలో ఎన్నెన్నో ఇన్నోవేట్ చేశాను. కావాలంటే ఇవన్నీ చూడండి. ఇదేమో ప్రత్యేక తెలంగాణ కోసం రాసినవి. ఇదేమో బోరుబావుల గురించి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేస్తే దానికోసం పరిష్కారం కోసం ఒకటి తయారు చేశాను. దానికోసం నేను బోరుబాయిలు రిస్ట్రిక్షన్ చేస్తే అసలు బోరుబాయి కంపెనీలే బంద్ అయిపోతాయి. ఇంతకుముందు ఊళ్ళల్లో బాయిలు ఉండేటివి. బాయిలలో నీటి రాకపోయినప్పుడు బోర్వెల్ స్టార్ట్ అయిపోయింది. అలాంటి సమస్యలు పరిష్కరించేవాడిని. మిడ్వెస్ట్ గ్రానైట్లో నేను జాబ్ చేసినప్పుడు ఇది వైర్సా డిజైన్ చేశాను. దీనివల్ల గ్రానైట్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ కట్టరు, దీన్ని నేను పేటెంట్ కూడా చేయించాము. దాని సర్టిఫికెట్ ఇది. ఇదేమో నా బయోడేటా. దీంట్లో ఎక్కడెక్కడ జాబ్ చేసింది, ఎటువంటి మోడిఫికేషన్ చేసినాయని ఉన్నాయి. ఇదేమో ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో కాకుండా ఎట్లా సింప్లిఫై చేశానంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా 2 వైర్లతోటి నేను ఓవర్ హెడ్ ట్యాంక్లో అది నిండుతుంది అనగానే ఆరన్ వచ్చేటట్టుగా తయారు చేశాను. దానివల్ల వేస్ట్ ఆఫ్ వాటర్ లేకుండా చేయొచ్చు. అలారం మోగినప్పుడు విని మోటార్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ఫ్లో 0 అవుతుంది. సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ వేస్ట్ కాకుండా ఇదేమో నేను డిజైన్ చేశాను. ఇదేమో టూత్ బ్రష్ క్యాప్. దీనివల్ల ఏమవుతుందంటే మనం జనరల్గా బ్రష్ చేసుకున్న 15 రోజుల తర్వాత బ్రిస్టల్స్ ఖరాబ్ అయిపోతాయి. దానివల్ల మనం బ్రష్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దానికోసం నేను ఒకటి తయారు చేశాను. ఆ క్యాప్ లాగా బ్రష్ చేసేటప్పుడు తీసేసి తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత దానికి పెట్టేస్తే అలా ఎప్పటికీ కొత్త బ్రష్ లాగా ఉంటుంది, మంచిగా వాడుకోవచ్చు.
ఇదేమో నేను మిడ్వెస్ట్ గ్రాండ్లో పనిచేసిన ఫోటో. దసరా రోజున చైర్మన్ గారు ఎండి గారితో తీసిన ఫోటో. ఇదేమో గ్రానైట్ సక్సెస్ మీట్లో నన్ను ఫెసిలిటేట్ చేసిన ఫోటో. ఇదేమో గ్యాంగ్సా బ్లేడు, దీన్ని బ్రేజింగ్ ఎట్లా చేయాలనేది నేను మాడిఫికేషన్ చేసిన ఫోటో. ఇదేమో సౌదీ అరేబియాలో జాబ్ చేసినప్పుడు తీసినది. దీంట్లో వాటరు మెయిన్ పైప్ లైన్లకి వచ్చిన వాటర్ ఏమయ్యేది, ఆయిల్ ట్యాంక్లోకి పోయేది. దానికంటే ముందే 5 సీపేజ్ వాటర్ ఉంటుంది, దాన్ని ముందుగానే అక్కడ రిస్ట్రిక్ట్ చేసి డ్రైన్ చేసేవాళ్ళం. దానివల్ల వాటర్ మెయిన్ ట్యాంక్లోకి పోకుంటుంటుంది. ఇది ఆర్టీసీ బస్సు వాళ్ళది. ఆర్టీసీ బస్సు మనము పొద్దున పూట చూస్తాం కదా, ఎక్కువ రష్ ఉన్నట్ల ఇంక్లినేషన్గా పోతుంది. కారణం ఏందని గుర్తించి నేనేం చేశానంటే, ఫుట్బోర్డుకు ఆపోజిట్లో ఎక్కువ రష్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో డ్రైవర్కు వెనక పక్క 4 సీట్లు, తర్వాత బ్యాక్ సైడ్ ఫుట్బోర్డ్లో ఆపోజిట్లో ఒక 2 సీట్లు తీసేస్తే స్టాండింగ్ కెపాసిటీ అంటే ఇక్కడ ఉన్నట్లా లెవెల్గా బస్సు పోతుంది. కూర్చున్న వారి కంటే నిలబడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇది ఎండి గారు అడిగితే దానికోసం నేను తయారు చేశాను. ఇవన్నీ నేను చదువుకున్నప్పటి సర్టిఫికెట్స్. నేను ఎన్సీసీలు ఉన్నాయి, డిప్లొమా చేసినవి. ఇవేమో ఎస్ఎస్ సర్టిఫికెట్లు. నేను ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్. Aircraft landing gear wheels live performance. Modification by Vemula Sambaya, Hyderabad, Telangana. Work in India in 1980-1984. It is highly impossible to rotate landing gear wheels by any means of power. To rotate proportionate speed aircraft is impossible. My idea is, once the landing gear comes out at time of landing, the spring-loaded fins fitted on the rim of wheels will open in opposite direction of air. The wheels start rotating proportionate speed of aircraft. This is designed by aerodynamic engineers. The shape and the number of fins to rotate proportionate speed of aircraft to avoid frictionless landing. These are the advantages: creating drag and rotating wheels. Drag is required at the time of landing aircraft, considering weight, providing aluminum fins. Frictionless landing aircraft, life of wheels more and more. Abnormal noise is less at the time of landing. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఆ బ్యాడ్జ్ ఇవ్వు సార్. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్ వీల్స్ తిప్పాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? ఆల్రెడీ మీరు బోయింగ్తో వర్క్ చేశారు కదా, సో ఎయిర్ ఇండియా, సో వాళ్ళకే తెలుసు కదా సార్, మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అయితే నేను 1978లో ఎయిర్ ఇండియాలో జాబ్ చేశాను. అప్పుడు నేను ట్రైనీ టెక్నీషియన్. లంచ్ తర్వాత మేము రన్వే దగ్గర కూర్చునే వాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి రన్వే దగ్గర కూర్చుండే వాళ్ళం. చూస్తూ ఉండే ల్యాండింగ్ అయినప్పుడల్లా స్మోక్ వచ్చేది బాగా. అయితే ఇంకా వేరే వాళ్ళతో మేము డిస్కస్ చేశారు, ఎందుకు ఇట్లా స్మోక్ వస్తుందంటే అది ఐడియల్ వీల్స్, అందుకోసమే స్మోక్ వస్తుంది. ఇప్పుడు ఆ రోజులలోనే దాని రేటు ఒక్కొక్క వీల్ రేటు 50,000, 4-5 ర్యాండింగ్లకి చేంజ్ చేసేవాళ్ళం. అదే ఒకవేళ ఇది రొటేట్ అయ్యేటుంటే ఫ్రిక్షన్లెస్ ల్యాండింగ్ అవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది. అయితే వాళ్ళు మరి ఎట్లా తిప్పేవని అడిగారు, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మీద ఒక గ్రౌండ్ వెహికల్ కూడా క్యాలిక్యులేటెడ్. మరి ఎట్లా అని అంటే ఇప్పుడు మోటార్ పెట్టి స్పీడ్ తిప్పడమా లేకపోతే ఎట్లా అనేది ఆలోచన వచ్చింది. ఇప్పుడు మోటార్ పెట్టారు, ఇంకా వేరే హైడ్రాలిక్ మెకానిజం ఏదైనా పెట్టారనుకుంటే కూడా
చాలా వెయిట్ తోటి కూడుకున్నది. ఏది బెటర్ ఉంటుంది అని నాకు ఆలోచన వచ్చి ల్యాండింగ్ గేర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్రేమ్ మీద స్ప్రింగ్ లోడెడ్ అల్యూమినియం ఫాయిల్స్, అంటే ఆ ఆపోజిట్ ఎయిర్ ఆఫ్ ఇట్లా అది ల్యాండింగ్ గేర్ ఇట్లా బయటికి రాగానే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎయిర్ తోటి ఇట్లుంటది. అది ఎయిర్ ఇక్కడ దాటగానే స్టార్ట్ రొటేటింగ్. అప్పుడు ప్రపోర్షన్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది అందరికి వచ్చిందా రాలేదా, ఎందుకు ఇంప్లిమెంట్ చేశారో నాకు ఐడియా లేదు. దీనివల్ల లాస్ అనేది ఏం లేదు, ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ల్యాండింగ్ గేర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ రివర్స్ ఇస్తాయి, ఫ్లాప్స్ కిందికి వస్తాయి, అంటే డ్రాగ్ క్రియేట్ చేస్తాయి అన్నట్టు. నేను ఇక్కడ డ్రాగ్ క్రియేట్ చేసి వీల్స్ రొటేట్ చేస్తున్నాను వితౌట్ అడిషనల్ లోడ్. అంటే ప్రపోర్షన్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, అది బై ఎనీ మీన్స్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇది ఒక్కటే పాసిబుల్. ఏరోడైనమిక్ ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు, నెంబర్ ఆఫ్ పిన్స్ ఎన్ని పెట్టాలి, అది స్వింగ్ లోడెడ్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకసారి ల్యాండింగ్ గేర్ బయటికి రాగానే ఆపోజిట్ డైరెక్షన్ ఎయిర్ ఉంటుంది, అది రొటేట్ అవుతారు. సరిపోతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్ వీల్స్ ఈ ఐడియాని ఎవరికైనా షేర్ చేశారా? అవును, కాకపోతే ఏంటంటే ఇది డెమో తయారు చేయలేకపోయాను ఆ రోజులలో. నేను బోయింగ్ కంపెనీకి లెటర్ రాశాను దీని గురించి నాకు ఐడియా ఉన్నదని. అప్పుడు నేను డెమో చేయలేకపోయాను. దాని తర్వాత వాళ్ళు ఒక లెటర్ పంపించారు, యూఆర్ ఏ ఎంప్లాయ్మెంట్ అవర్ కంపెనీ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఆఫ్ అవర్ కంపెనీ అని. దాని తర్వాత నాకు సౌదీ అరేబియాలో జాబ్ వచ్చింది. ఖాళీ ఉట్టిగా ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోయాను. నా దోమ ఎయిర్ ఇండియా జాబ్ చేసింది, అదోమో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. వాళ్ళు దీంట్లోకి ఎట్లా అని అంటే నేను మెకానికల్ ఇంజనీర్, దేంట్లోనైనా పని చేయగలుగుతానని చెప్పాను. ఇంకా మీరు వేరే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా? ఇండియాలో జాబ్ చేసేటప్పుడు చాలా ట్రబుల్ షూట్ అని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను. సో అంటే అది ఎట్లా యూస్ఫుల్ అయింది? సో వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? ఇంప్లిమెంట్ చేశారు, నాకు సజెషన్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఓహో, ట్రబుల్ షూటర్ అనే పేరు అప్పుడే వచ్చిందా మీకు? ట్రబుల్ షూటర్ అన్న పేరు ఇండియా జాబ్ చేసేటప్పుడే వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు కాలు దెబ్బ తాకితే లైట్ వర్క్ ఇస్తాను. ఏంటంటే ఒక ఇది రివిట్ అని ఉంటది, ఆ రివిట్ హెడ్ ఒకటి కావాలి. రివిట్ హెడ్ తీయాలని అంటే అందరూ మంగన్ అంటారు కింద, అంటే బాయ్స్ లో అది పట్టుకొని డ్రిల్ పెడుతుంది, దాంట్లో రంధ్రం వేసేది. రంధ్రం వేస్తే ఆ రంధ్రం సరిగ్గా సెంటర్ కాకపోయింది. ఆయన నేను అడ్జస్ట్ చేసి చేసి ఆ వర్క్ నాకు వచ్చింది. నాకు వస్తే నేను ఏం చేసినంటే ఈ దానికి ఇంత కష్టపడాలి, ఒక పని చేద్దామని నేను డ్రిల్ రివర్స్ లో పెట్టాను. అదంటే పైన 3 గచ్ ఎక్కువ ఉంటుంది, అది సెంటర్ వస్తుంది. ఫస్ట్ సెంటర్ లో పెట్టి అది పెట్టాను. పెట్టిన తర్వాత ఆన్ చేసాడు, ఇట్లా అంటే ఆన్ అవుతుంది. ఆన్ చేసిన తర్వాత ఇట్లా అనగానే అది డ్రిల్ ఆ హెడ్ కట్ అయిపోయి ఆ డ్రిల్గుతుంది. అంటే ఇట్లా దండలాగా గుచ్చుకున్నది. ఇప్పుడు అంటే ఒక్కొక్క తీసుడు ఇంకో పెట్టుడు అట్లా దండలాగా. దాంట్లో మా సీనియర్ ఉండేవాడు, వాడేమన్నాడంటే ఒకవేళ तेरे छोड़ दिया तो एयरक्राफ्ट तुम इधर ही बनाया है, उतना अच्छा तेरा नॉलेज है అని అన్నాడు. అంటే నువ్వు వదిలిపెడితే అక్కడికి వెళ్ళి తెచ్చుకునే ఎయిర్క్రాఫ్ట్ అవసరం లేదు, మనమే నువ్వే తయారు చేస్తావు ఇక్కడ, అంత తెలియదు కదా అని అన్నాడు. ఇప్పుడు 1978 అంటే నా వర్క్ ప్రతిదీ ఈజీ ఎక్కడి నుంచి ఉంటుందో అక్కడికి వెళ్తా, అది నా పాలసీ. ఆయన ఇది ట్రబుల్ షూటర్ అని ఎట్లా అన్నాడు అన్ని ఆయన, అంటే నన్ను ఏడిపీయడానికి అన్నాడు, నవ్వుపీయడానికి అన్నాడు. ప్రతి దాంట్లో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు, అది నా పాలసీ. రియల్లీ సూపర్ సార్. మీరు సౌదీలో మీరు చేసిన ఇన్నోవేషన్స్ చెప్పండి సార్. నేను చెప్తున్నా కదా, ప్రతి దాంట్లో సూక్ష్మంలో మోక్షం చేస్తాను. అది నేను జాబ్ చేసింది ఇటాలియన్ కొలాబరేటింగ్ కంపెనీ. ఇటాలియన్స్ ఆరోగ్యాలు నెంబర్ వాళ్ళ మిషన్ అక్కడికి వచ్చి ఒక ఎగ్జాంపుల్ మేము ఐరన్ స్టీల్ కంపెనీకి పనిచేసాం. అక్కడ ఒక దగ్గర ఒక బీమ్ ఉంటుంది, అంటే బెండల్ వచ్చింది పక్కన రైట్ సైడ్ కు లెఫ్ట్ సైడ్ పోతుంది. అంటే లోడ్ అయినాక రైట్, అది తర్వాత లెఫ్ట్ ఇట్లా పోతుంది. అయితే
అక్కడ ఒక జాబ్ వర్క్ వచ్చింది నాకు. అంటే నేను మెయింటెనెన్స్ ఉండేది. రైట్ సైడ్ బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ బాగుంది, మధ్యలో ఉన్నదే ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే దానికి ఉన్న గేర్ బాక్స్ కింద పడిపోయింది. ఎందుకంటే ఫార్వర్డ్ రివర్స్ దిగేటట్ల ఆ బోల్ట్ ఏదైతే వీళ్ళు పెట్టిందో ఆ బోల్ట్ టైట్ లూజ్ అయి పడిపోయింది. పడిపోయిన తర్వాత గేర్ బాక్స్ వచ్చి కింద పడేది. అరే ఇదేంటి నాకు అది వచ్చింది, నేను దీనికి ఇంత ప్రాబ్లం అనేసి నేను ఏం చేశాను, ఆ షాప్ కొంచెం ఎక్కువ ఇచ్చి దాని ఒక వాచ్ సర్క్లిప్ వేశాను. అంటే నట్ బోల్ట్ బదులు సర్క్లిప్. సర్క్లిప్ అంటే ఇక అది ఇరిగిపోవాలి కానీ కూడదు అన్నట్టు. అంటే వాళ్ళకి రానంటే అంటే నేను అనేది సమస్య ఉంటే పరిష్కారం వస్తాను. అంటే అందరితోటి నేను గొప్పని కాదు, అదే నాకు ప్రాబ్లం ఉన్నది అని తెలిసి దాని మీద నా మైండ్ వర్క్ చేస్తాను. అది ఎందుకు అయింది, ఎందుకు కావద్దు, అక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు, ఇక్కడ ఎందుకు అవుతాను అనే వర్క్ చేసిన కాబట్టి నాకు ఐడియా వచ్చింది. మీరు గ్రానైట్ రంగంలో కూడా వర్క్ చేశానని చెప్పారు కదా, సో గ్రానైట్ రంగంలో మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? నేను సౌదీ అరేబియా పోయాక అసలు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే మేము హీరోలు. సో నాకు మినిమం కొంత ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మినిమం నాకు డబ్బులు కావాలి. ఆ ఉద్దేశం నేను సౌదీకి ఐఎన్ఎస్ఎల్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. నేను ఈ రోజు పోతున్నంటే మళ్ళీ ఏ రోజు నేను ల్యాండ్ అయిపోయినా చెప్పేటుంది. అంత మంచి కంపెనీ అయినాక కూడా 4 years కంటే ఎక్కువ కూడా లేదు. 4 years కంటే ముందే వచ్చేసాను, రిజైన్ చేసి వచ్చేసాను. అప్పటి వరకు నాకు కొంత డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోటి గ్రానైట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా వెల్మీచర్ రాఘవ రెడ్డి సార్ అని బిగ్గెస్ట్ గ్రానైట్. ఆ సార్ దగ్గరికి పోతే గ్రానైట్ అయితే బాగుంది అని అంటే, సరే నేను ఏదైనా చేస్తాను, నాకేం బాగుంది. గ్రానైట్ పెట్టి గ్రానైట్ మిషన్ ఒకటి నేను ఎక్కడికి తెచ్చానంటే జోధ్పూర్, రాజస్థాన్ జోధ్పూర్ తెచ్చిన. అది ఫస్ట్ హైడ్రాలిక్ మిషన్. వాళ్ళు అటువంటి మిషన్ అప్పటి వరకు 8 సప్లై చేసినట్టు ఎక్కడ నడుస్తలేదు. నా దగ్గర నేను దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించి దాంతో గ్రానైట్ లో నెంబర్ 1 అని తెచ్చుకున్నాను. ఎవరికి సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చారు, గ్రానైట్ కంపెనీ పెడితే బాగుంటుంది అనే సజెషన్ తీసుకునేవాళ్ళు. అలాగనే నేను ఒక్క కంపెనీ కాకుండా హరే కృష్ణ గ్రానైట్ అని వరంగల్ పెట్టాను. దాని తర్వాత వేరే ఇంకో కంపెనీ పెట్టాను. ఆ 2 కంపెనీలు నాకు బాగా నడుస్తాను సక్సెస్. అప్పుడు నాకు ఏపీఎస్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నాను. అన్ని కంపెనీలు సిక్ అవుతా ఉండే, నేను ఒక్కరిని ఇన్ టైంలో పేమెంట్ చేసిన. వాళ్ళు నాకు ఇది రవీంద్ర భారత్ లో ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళు కొంచెం వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను వచ్చి చేశాను. ఆ ఫోటో నాకు ఇక్కడ పెట్టాను. దాని తర్వాత నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ గ్రానైట్ లో కాకుండా మెయింటెనెన్స్ అంటే మెకానికల్ సైడ్ నేను బాగున్నా కాబట్టి మిడ్వెస్ట్ గ్రానైట్ అని అదే రాఘవ రెడ్డి అని చెప్పాను. ఆ సార్ ఏమన్నాడు, మా కంపెనీ సిక్ అవుతుంది, మీరైతే మా దగ్గరికి వచ్చి జాబ్ చేయాలని అన్నాడు. నాకు 2000 నా శాలరీ తెలుసా, 40,000 ప్లస్ అలవెన్సెస్ దగ్గర 2000. వాళ్ళ కంపెనీ మంచి చేయాలని వచ్చిన. అప్పుడు నేను వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీకి కనీసం గేట్ కూడా లేదు. దాని గేటు, దాని లొకేషన్, వాస్తు అన్ని చేసి చాలా బండలు చేసిన. అంటే వాళ్ళు ఏమన్నా నాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ప్రొడక్షన్ ఎంత 1000 ఎసెప్ట్, నేను 25,000 తీసుకెళ్ళాను. ఎంత మళ్ళీ పవర్ 75 HP పవర్ తక్కువ చేసిన. అంటే నేను ప్రతి దాంట్లో కొత్తదా ప్రతి దాని కూడా సింపుల్ ఎత్తుగా తయారు చేసేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎడ్డు కట్టించే 5 HP మీటర్ ఉండేది. అట్లాంటివి ఒక మిషన్ మీద మీరు ఉండేది, మీ దగ్గర 15 HP ఉండేది. అటువంటి నేను 3 HP తోటి అదే 3 మిషన్ చేసే పని చేసేది. అంటే ఒకే దగ్గర అంటే 12 HP ఒక మిషన్ అట్లా కరెక్ట్ చేశాను. అట్లాగా ప్రతి మిషన్ లో మాడిఫై చేసి వీలైన వరకు ఇట్లా 75 HP కరెక్ట్ చేసింది. తర్వాత నేను 7 years నుంచి శాలరీ ఎంత 40,000 ఇచ్చేవాళ్ళు. సో 7 years అయిపోయింది. అందరు వర్కర్లకు 3,000 4,000 వాళ్ళకి 5,000 7,000 8,000 దాకా పోయింది. మొన్న తక్కువ ఉన్నది కదా మేడం, వీలైతే ఎక్కువ చేస్తారంటే మీ ప్లేస్లో ఇప్పుడు 3 వర్కర్లు ముగ్గురు వస్తారు అని అన్నారు. ఆ మాట మాట్లాడేసరికి నేను సరే నేనైతే ఫస్ట్ నుంచి రావడం లేదు అని చెప్పేశాను. దాని తర్వాత సిక్ ఇండస్ట్రీ
ఒకటి డ్రిల్ కంపెనీ ఇప్పుడు నడిపించే కంపెనీ, అది పనికిరాని కంపెనీ అనేది వాళ్ళు సిక్ అయితే వాళ్ళు వదిలేసిన కంపెనీ దీన్ని కొనేసుకొని దాన్ని మాడిఫై చేసి కొన్ని కోట్ల రూపాయలు కూడా దాని మీద సంపాదించాను. మా అబ్బాయిని పైలట్ తయారు చేశాను, పైలట్ని చేశాను. ఇప్పుడు మా వాడు ఇండిగోలో పనిచేస్తున్నాడు. సో హ్యాపీగానే ఉన్నాను. అంటే నేను అసలు చెప్పే విషయం ఏంటిదంటే, ఏ మనిషి అయినా కష్టపడి తెలివిగా ఆలోచించి నిస్వార్థంతో పని చేస్తే తప్పకుండా పైకి రాగలుగుతారు. ఎవరిని ఆశించే అవసరం లేదు. మనం దాని వెనుక డబ్బు వెనుక పరిగెత్తే బదులు మనం పరిగెత్తు వర్క్ వెనుక మనం పరిగెత్తే డబ్బు మన వెనుకనే పరిగెత్తు వస్తూ ఉంటుంది. మరి మీరు ఒక్క ప్రాబ్లంకి 100 సొల్యూషన్స్ ఇస్తున్నారు కదా, అందుకని మీ గురించి తెలిసిన తర్వాత 4 ముక్కలలో ముగించే ఇంటర్వ్యూ కాదు ఇది. ఈ ఫైల్ మొత్తం చదివి రేపటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే మీతో ట్రావెల్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ చూడడానికి మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. మీ ఏజ్ ఎంత సార్? 70 ఇయర్సా? అవునా, అయితే మాకు కూడా కొన్ని హెల్త్ టిప్స్ చెప్పండి సార్. ఎక్సర్సైజ్ యోగా చేస్తాను. ఆల్మోస్ట్ గంట దాకా చేస్తాను. నేను తల నుంచి పాదాల దాకా మనకున్న అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ రావడం కోసం కళ్ళు, చేతులు, మెడలు, నడుము, మోకాళ్ళు, మోచేతులు అన్ని లాస్ట్ పాదాల గురించి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కోసం 30 టైమ్స్ చేస్తాను. ముందు కంటిది లెఫ్ట్ రైట్, పైకి కిందికి, తర్వాత రొటేషన్ కూడా చేస్తాను. తర్వాత మెడలు రౌండ్గా, తర్వాత సైడ్గా, పైకి కిందికి చేస్తాను. ఇలా ప్రతిదీ 30 టైమ్స్ చేయాల. తర్వాత ఇప్పుడు చేయిలు రొటేషన్ చేయడం, ఫార్వర్డ్ రివర్స్గా చేయాలా. అన్నీ 30 టైమ్స్ చేయాలా. దానివల్ల భుజాలు మంచిగా ఉంటాయి, ఏ ప్రాబ్లం లేకుండా. ఇది కూడా నేను 30 టైమ్స్ చేస్తాను. తర్వాత ఇది 30 టైమ్స్. ఇవి చేతులే కానీ ఇట్లా ఓపెన్ చేసినట్టు 30 టైమ్స్ చేస్తాను. దానివల్ల చెస్ట్ కాడ కూడా ఎక్సర్సైజ్ అయినట్టు. ఇది నడుము కోసం చేస్తాను. ఇది లెఫ్ట్ నుంచి లెఫ్ట్ రైట్ అలా. తర్వాత దీన్ని నడుము కోసం, తర్వాత మొక్కల కోసం వుడ్ బయటకు లాగా ఇచ్చేస్తాను. తర్వాత ఇది ఒక 30 టైమ్స్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే పిక్కలకు, తర్వాత మొక్కలకు ఎటువంటి ప్రాబ్లం రాకుంటుండేది. ఇది మొక్కల నొప్పులు రాకుండా ఉండడం కోసం. ఇది మన కాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం. ఇదొక 30 టైమ్స్. తర్వాత ఇది కూడా రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ అట్లా 30 టైమ్స్. 2 కాళ్ళు ఒకటి తర్వాత ఒకటి చెయ్యాల. తర్వాత మొత్తము మన బాడీ అంతా బెండ్ అయ్యేటట్టు పైనుంచి కింది అరికాళ్ళ వరకు అందుకుంటాడు చేయాలి. ఇదేమో తలకు, తర్వాత పాదాలకు ఎక్సర్సైజ్ చేయడం. మనం బాగుంటే అందరు బాగుంటారు. సర్వే జన సుఖినో భవంతు. అది నా ఉద్దేశం. అసలు ఈ రింగ్ రోడ్ దగ్గర లిఫ్ట్ బ్రిడ్జ్ భలే ఉంది సార్. ఈ ఐడియా సాధ్యమంటారా సార్? ఇది సాధ్యం కాకపోతే ఏముంటుంది, ఈ రోజుల్లో ఆలోచన ఉంటే ఇక్కడ ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? మాది నేటివ్ ప్లేస్ వరంగల్. మేము వరంగల్ పోయి రావాలనంటే రింగ్ రోడ్ మేము డుండికల్లో ఎక్కాలి. అంటే మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలనే అండర్ పాస్ రోడ్ ఉంది. నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే అక్కడనే మనం రింగ్ రోడ్ ఎక్కితే ఇన్ టైంలో పోతాం. అందుకే అది ఆ ఉద్దేశంగానే నేను చాలాసార్లు దాని గురించి థింక్ చేశాను. నేను మా అల్లుడు వీళ్ళందరూ కలిసి థింక్ చేశాను. అది పాసిబుల్ అయితే అంటే పాసిబుల్ కాకపోవడం ఉన్నది. ఈ రోజుల్లో ప్రతిదీ పాసిబులే. సో కాకపోతే మన ఆలోచన విధానం ఇంపార్టెంట్. యూసేజెస్ ఏంటి సార్? యూసేజ్ నెంబర్ 1 ఫస్ట్ టైము ఎంత ఒక సెకండ్ గడిచిపోయిందంటే తిరిగి రాదు. ఆ తర్వాత ఇప్పుడు మనం
టైంలో ఎక్కకపోతే కనీసం 15 నిమిషాల్లో హాఫ్ అన్ అవర్ దాకా టైం వేస్ట్ అవుతుంది, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. డ్రైవ్ వల్ల పొల్యూషన్ డిస్టర్బెన్స్ అవుతుంది, అంటే ఇది అవుతుంది. తర్వాత ప్రతి రోడ్డు రెగ్యులర్గా వాడటం వల్ల రోడ్డు డ్యామేజ్ అవుతుంది. మనం ఇంత రోడ్డుని మనం సేవ్ చేయగలుగుతాం, రిపేర్ అవసరం ఉండదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండ్ మనం ఎట్లా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. దాంతో ఇప్పుడు కొత్తగా వచ్చే అన్ని రింగ్ రోడ్లకు సర్వీస్ రోడ్లు అవసరం లేకుండానే నాది డిజైన్. దానివల్ల ఎంత అంటే చెప్పలేనంత సేవ్ అన్నట్టు. అవును సార్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు లిఫ్ట్ బ్రిడ్జ్ అంటున్నారు కదా, ఇటు ఎక్కువ వెహికల్స్ వచ్చేసినాయి అనుకో, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్? అది మీరు అనేది కరెక్ట్ పాయింట్, అది కూడా నేను ఆలోచన చేశాను. ఇప్పుడు ఒక అండర్ పాస్ దాకా నేను సర్వే చేస్తాను, 1 గంటలో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఒక బ్రిడ్జ్ ప్రొవైడ్ చేద్దామా, 2 బ్రిడ్జిలు చేద్దామా, 3 బ్రిడ్జిలు చేద్దాం. ఎన్ని బ్రిడ్జిలకు కోట్ల రూపాయలు అవుతాయి. అదే సర్వీస్ రోడ్డు పోయి తిరిగి వచ్చి రెగ్యులరే వేస్టేజ్ కానీ వేస్ట్, టైం వేస్ట్ అన్నీ. ఇది చేయొచ్చు, దీంట్లో ఇంపాసిబుల్ అనేది లేదు. ఒకవేళ హెవీ వెహికల్ వచ్చినా కానీ 4 బదులు ఒకే వెహికల్ పోయేటట్టు. ఎందుకంటే అది చేసే బ్రిడ్జ్ ఎట్లుంటుందంటే హైడ్రాలిక్లో 1000 టన్నులు లేపే ప్రొవిజన్ కూడా ఉన్నది. దానికి కాకపోతే మీకు ఎగ్జామ్స్లో ఎన్నో చెప్పగలుగుతాను. సమస్య పరిష్కారం ఉన్నట్టే, తాళం ఉంటే తాళం చేయి ఉంటుంది, తాళం లేకపోతే మనం తాళం. అందుకనే అది ప్రతి దానికి పరిష్కారం అనేది ఉంటుంది. నేను ఆ ఉద్దేశంగానే ఆలోచన చేస్తాను. వెహికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనేది ఇక్కడైనా ఇంకెక్కడైనా ఉపయోగం అవుతుందా సార్? ఇప్పుడు మనము వెహికల్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్ఆర్లు ఉన్నాయి కదా, అన్నిటికీ సర్వీస్ రోడ్ అవసరమే లేకుండా మనం లిఫ్ట్ బ్రిడ్జ్ ప్రొవిజన్ చేస్తే, ఎందుకంటే ప్రతి ఊరికి పోవడానికి ఒక అండర్ పాస్ రోడ్లు ఉంటాయి, దానికి చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైనా చెప్పారా సార్ మీరు ముందు? చెప్పాను, నేను ఢిల్లీ వరకు వెళ్ళాను. అది కాకుండా దాని పేటెంట్ కూడా చేయించాను, గెజెట్లో వచ్చింది. ఇది సక్సెస్ అయ్యేదంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు మిలిటరీ అతను కనపడ్డాడు. అతనితో డిస్కస్ చేస్తున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఇది ఇప్పుడు రింగ్ రోడ్డుకు ఓకే, సేమ్ టైం మనం ఒకవేళ మిలిటరీ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ర్యాంప్ వేసి గుట్టలు ఎక్కడం అని కష్టమవుతుంది. ఒకవేళ గుట్టకు మధ్యలో ఇంత ర్యాంప్ వేయడం అంటే ఎలక్ట్రిక్ బ్రిడ్జ్ పెట్టేదంటే టక్కున మనం అప్రోచ్ అవుతాం మన డెస్టినేషన్కి అనేది చెప్పాడు. నన్ను మిలిటరీ వాళ్ళతో కల్పిస్తానని కూడా చెప్పాడు. అది చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. అదే కాకుండా ఇప్పటి వరకు ఇటువంటి ప్రయోజనం నేషనల్లో ఎక్కడ లేదు, ఇంటర్నేషనల్ కూడా నేనైతే చూడలేదు. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయిపోయి అందరు యూజ్ చేసుకుంటే చాలా చాలా అందుకనేమో సార్ అందరు మిమ్మల్ని ట్రబుల్ షూటర్ సాంబయ్య అంటారు. అవును, నాకు ఏది ఆలోచన వచ్చినా కానీ దాని గురించి బాగా సీరియస్ ఆలోచిస్తాను. ఇది చిన్న అంటే నేను 1% కూడా వేస్ట్ చేయకుండా ఆలోచన చేస్తాను. దీనివల్ల మనం లాభాలు ఎంత ఉంటాయి, నష్టాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కన్సిడర్ చేస్తాను. అవును సార్, ఇది ఇక్కడ చేయాలని మీకు ఎట్లా ఐడియా వచ్చింది? ఆర్డర్ నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఇంతకుముందు వరంగల్ పోవాలంటే మేము దుండిగల్ వెళ్ళి ఎక్కేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు పోవాలి అని అంటే పడాన్ చెరుకు పోయి ఎక్కాలి. అది కూడా ఎప్పటి నుంచి పోవాలి ఏంటిది అంత కన్ఫ్యూజ్. ఇక్కడే ఉన్నది అనుకోండి, మన వరంగల్ వెళ్ళారు, ఇక్కడ బోర్డు ఉంటుంది, ఎక్కుతారు వెళ్ళిపోతారు. ఇక్కడ బాంబే అనుకోరు, ముందుకు పోయి అక్కడ ఎక్కుతారు వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కడం ఎంత 2 నిమిషంలో ఎక్కొచ్చు. వాళ్ళ ఇంటి అండర్ పాస్ కాడికి వచ్చిందంటే రింగ్ రోడ్ ఎక్కినట్టే. అది చాలా అడ్వాంటేజ్, యూస్ఫుల్ అయితే చాలా మంచిది. ఆ రింగ్ రోడ్ లో ప్రతి రింగ్ రోడ్ ఏ రింగ్ రోడ్ అయినా కానీ ఊళ్ళోకి వెళ్ళడానికి అండర్ పాస్ ఉంటుంది కాబట్టి అండర్ పాస్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది, దాంతో మనం లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ఐడియా సార్ ఇది. దైవభక్తి కూడా ఎక్కువే ఉంది సార్ మీకు? చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి అలానే పెరిగాను. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే మనము హిందూ దేశంలో పుట్టాము, భారతీయులము. అందుకోసమని ప్రతి హిందూ దేవుని మొక్కి జై శ్రీరామ్ అంటే చాలా సంతోషం. అది నేను ఆలోచిస్తాను. సోషల్ సర్వీస్ కూడా చేస్తారా సార్ మీరు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయాలనే కోరుకుంటాను. మా ఫ్యామిలీలో కూడా ఎవరి మ్యారేజెస్ అయినా లేకపోతే నాకు కంప్లైంట్స్ ఉన్నా
అవన్నీ నేను ముందు బట్టి తీరుస్తాను. నేను ఎటువంటి సమస్య వచ్చిందంటే నా టైము నా డబ్బులు కూడా చూసుకోను, సమస్య సాల్వ్ కావాలనే ఆలోచన ఎక్కువ చేస్తాను. అలా ప్రతి వాళ్ళు అలానే ఆలోచించాలని కోరుకుంటాను. అంతా దేవుని దయ. సార్ ఒక చిన్న డౌట్, ఎవరిని కలిసినా జై శ్రీరామ్ అని అంటున్నారు కదా సార్, మీరు చిన్నప్పటి నుంచి అలవాటైనా సార్ మీకు అది? తెలివి వచ్చిన కాడి నుంచి జై శ్రీరామ్ ఉండేదే అలవాటు. నేను ఎప్పుడు ఫోన్ వచ్చినా ఎవరి ఫోన్ వచ్చినా కానీ ముందు జై శ్రీరామ్ అనే అంటాను. హలో అనేది చెప్పాను. అందరూ అంటే మంచిది. మన భారతదేశం హిందూ దేశం, రాముడు పరిపాలించిన దేశం కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామ్ అందరూ, నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా జై శ్రీరామ్ అని చెప్పు. సంతోషం. నువ్వు మాట్లాడినప్పుడు కూడా జై శ్రీరామ్ అని ఫోన్లో మాట్లాడు. అందరికి నేను చెప్పేది అదే, అది జై శ్రీరామ్ అనేది నా సందేశం. జై శ్రీరామ్. ఏంటిది అన్ని తీసేస్తున్నావు? సార్ నేను తినలేను, నాకు పన్ను నొప్పి ఉంది. అవునా? ఈ వయసులో పన్ను నొప్పి? సార్ తినలేను, నొప్పి ఉంది. మధ్య తిన్నా కానీ నోట్లో చిక్కుంటాయా? అవునా? నేను చూపెట్టిన ఇది కూడా కొనుక్కొని తినగలుగుతుంది. అందుకే మిమ్మల్ని ట్రబుల్ షూటర్ అంటారు సార్ అందరూ. ఏంటి సార్ ఇంత వయసులో మీ పనులు ఇంత స్ట్రాంగ్ ఉన్నాయా? అంటే నాకు ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది. లాస్ట్ 15-20 years నుంచి నేను గమ్ మసాజ్ అనేది ఒకటి కనిపెట్టిన. ఏంటంటే అందరూ చేయొచ్చు. అంటే మనం బ్రష్ చేసుకుంటాం కదా, ఏదైనా బ్రష్ ఏదైనా పేస్ట్ కానీ బ్రష్ చేసుకున్న తర్వాత నురుగు వస్తుంది కదా, ఆ నురుగును ఉమ్మేయక నోటినే పెట్టుకొని అమ్ముతోటి గమ్ మసాజ్ చేయాలి. బయట 4 పక్కల, లోపల 4 పక్కల. ఇలా రోజు పొద్దున సాయంత్రం కూడా 2 పూటలు చేస్తే నాలాగా నీది కూడా తయారవుతుంది. ఈ మెసేజ్ అందరికి పాస్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. దానివల్ల మనం పండ్లు గట్టిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిదానికి మీ దగ్గర అన్ని సొల్యూషన్ ఉన్నాయి సార్, అందుకే మిమ్మల్ని ట్రబుల్ షూటర్ అంటారేమో అందరూ. అవును, మరి ప్రతి మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు తాళం ఉంటేనే తాళం చేయండి సార్, పోతే మనం తాళం చేయలేము. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాకపోతే మనం ఆలోచించే విధానం ఇంపార్టెంట్. ఈ యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మొదలు నేను ప్రతి మనిషి వాళ్ళు అంటే ఆడ మగానే కాకుండా ప్రతి జన్మకు కారకులు మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులను గౌరవించడం, పూజించడం చాలా మంచిది. వాళ్ళ వల్లనే మనం ఈ భూమి మీద ఉన్నాం. అది ఫస్ట్ ధర్మంగా నేను పాటిస్తాను. అందరూ పాటిస్తే సంతోషం. ధర్మం ప్రజాసేవ అంటున్నారు కదా, రాజకీయాలకు వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? నాకు రాజకీయాలు అనేది ఇష్టం లేదు. కాకపోతే ఏదైనా అంటే నా వంతు నేను ఈ భారతదేశంలో ఒక సైనికుల్లాగా నా వంతు సాయం పార్టీగా చేయాలనే ఆలోచన మీద వర్క్ చేస్తాను. బంగారు తెలంగాణ కావాలని నాకు ఆలోచన చేసినప్పుడు నేను దానికోసం కేసీఆర్ కు ఒక 5-6 పేజీలతోటి నేను ఒక సజెషన్ ఇచ్చాను. ఇలా చేస్తే దీనివల్ల ప్రజలు బంగారు తెలంగాణ అవుతాయని. సరే, వాళ్ళు పాటిస్తారా నా వంతు సాయం అయితే నేను చేస్తాను. తర్వాత ఇదే కాకుండా మన తెలంగాణ సపరేట్ తెలంగాణ గురించి స్ట్రైకులు ఇవన్నీ అయినప్పుడు కూడా నేను ఒక 36 పాయింట్లతో ఒకటి తయారు చేసి ఇచ్చాను. మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా కొన్ని పార్టీలకు నేను మేనిఫెస్టో కూడా తయారు చేసి ఇచ్చాను. ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ గా కింద నేను ఒకటి చెప్తాను. ప్రజలల్లో మనకు కావలసింది కుల మతాల కంటే ముఖ్యంగా ధనవంతులు, బీదవాళ్ళు, 2 తెగలు. దాని ప్రకారంగానే నేను మేనిఫెస్టో తయారు చేసి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా అది వాళ్ళ కర్మ అంతే. అదే కాకుండా చిరంజీవి ప్రజారాజ్యం అని ఒకటి తయారు చేశారు. ప్రజారాజ్యం అంటే ప్రజలకు సేవ చేస్తారు కదా, ప్రజారాజ్యం. ఇప్పుడు చిరంజీవికి కావాల్సిన డబ్బు ఉన్నది, ఆయన సేవ చేసే ఆలోచన మీద ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఒక 3-4 పేజీలలో నేను ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసి ఆయన కూడా పర్సనల్ ప్రజెంట్ చేశాను. అంటే సార్ ఇప్పుడున్న రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం మీకు ఇంట్రెస్ట్ లేదా ఇంకేమైనా రీజన్ ఉందా సార్? రాజకీయాలలో నేనేదో ఇప్పుడు మన వంతు మనం సహాయం చేస్తూ ఉండాలి తప్పే మనం దేశం కోసం. అదే మనం ఈ రోజుల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, డబ్బుతోటే ఉంది. ఇది డబ్బు సంపాదించడం కోసం ఉన్నది. అది అట్లాంటిది నాకు ఇష్టం లేదు. నాకు డబ్బు అంతా అవసరమే లేదు. నాకు ఉన్న ప్రతి రాజకీయ వ్యవస్థకు ఒకటే నేను ఆలోచన చేసేది, ప్రతి మనిషి చనిపోయేవాడు. ఇప్పుడు నేను ఆలోచించే దానికంటే ప్రజాసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తే బెస్ట్. వాళ్ళ లక్షల కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు. ఏం చేసుకుంటారు? చనిపోవడం అయితే ఖాయం కదా. 1 కోటి రూపాయలు ఇస్తే 1 సెకండ్ మనకు మిగులుతుంది,
మనం మన జీవితానికి పెంచుకోవచ్చని ఉన్నదనుకోండి, అప్పుడు విషయం వేరు. అనేది లేదు కదా, చనిపోవడం 100% ఖాయం. అదొక్కటి తెలుసు కాబట్టి ప్రతి వాడు పైసల కోసమే, డబ్బుల కోసమే పరిగెత్తడం కంటే ధర్మము, న్యాయము, ఒక మంచితనముతోటి దేశం కోసం సేవ చేయాలనే ఆలోచన ప్రతి మానవునికి ఉండాలి. అందులో ముఖ్యంగా ఉండవలసింది ఈ లీడర్లకు. దానివల్ల మంచి జరుగుతుంది. నా వల్ల 10 మందికే జరుగుతుంది, వాళ్ళ వల్ల లక్షల మందికి జరుగుతుంది. వాళ్ళు మారితే చాలా సంతోషం. అంటున్నారు, భారతదేశం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఎలా చూడాలనుకుంటున్నారు? నేను భారతదేశం స్వర్ణ భారతదేశం లాగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనమందరం సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తున్నాము, ఎందుకంటే పల్లెటూళ్ళలో జాబ్ లేవు కాబట్టి. నేను స్వర్ణ భారతదేశం చేసేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా పల్లెటూరిని, చెట్టు కింద ఉన్న బడిని ఒక డిగ్రీ కాలేజీకి తీసుకుపోయి ఒక యూనివర్సిటీ లెవెల్కి తీసుకుపోవాలని కోరిక. రెండోది, ఇప్పుడు మనం వడ్డు అమ్ముకొని బతకవలసి వస్తుంది, లేదంటే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాటిని అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మేటట్టు. ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి, ఒకవేళ పసుపు ఉన్నది, పసుపుని ఇంటిని అమ్మితే ఎంత తక్కువ ధరకు వస్తుంది. అదే మనం ప్రాసెస్ చేసి వాల్యూ యాడెడ్ చేస్తాం అనుకోండి, ప్యాక్ చేసి చేస్తే అది అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే, ఫండ్స్ జనరేట్ అయితే డెవలప్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి పల్లెటూరు కూడా సిటీలాగా తయారుగా. ఇప్పుడు ఎవరు ఉద్యోగాల కోసం పరిగెత్తే అవసరం ఉండదు, మనం ఉన్నటువంటి మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఎవరైనా రిటైర్ అయితే రెస్ట్ తీసుకుంటారు, మీరేంటి సార్ రిటైర్మెంట్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు? వావ్, గ్రేట్ సార్. మీరు ప్రతి వాళ్ళు చేతనైన రోజులు పనిచేయడం ధర్మం. నాకు చేతనైన రోజు రిటైర్మెంట్ అవసరం లేదు. భగవంతుడు నాకు శక్తిని ఇచ్చింది, ఆలోచన ఇచ్చింది, మరుగు ఉపయోగపడే ఆలోచన ఇచ్చింది. అయినప్పుడు నా జీవితం ఎంతవరకు నేను ఆరోగ్యంగా ఉంటానో, ఆరోగ్యంగా ఉండడానికి కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అలాగనే ఆరోగ్యం ఉంది పని. ఇప్పటికీ నేను 10 గంటలు పని చేస్తాను రోజుకు. అప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, ఆరోగ్యం ఉంటాను, డబ్బులు సంపాదిస్తున్నాను, మరియు ఉపయోగపడేటట్టు ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను. సరే, భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు వెళ్తాను. అప్పటి వరకు నా వంతు ఈ దేశానికి సేవ ఎంత ఉంటే అది చేయడానికి కోరుకుంటాను. మీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం సార్. మా ఛానల్ కు తగ్గిన మా అదృష్టం సార్. నా గురించి ఎంతమంది తెలియజేయాలని ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. సార్ ట్రబుల్ షూటర్ కదా, సో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ పర్సంటేజ్ అంటే అనుకున్నంతగా రాలేదు. సో మీరు ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఏమైనా ట్రై చేయగలరా? నేను చూస్తున్న టీవీలలో ఎక్కడ 50% కంటే పెరిగినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజులల్లో డబ్బుకు విలువ లేదు. వాడికి ఏదైనా టైం దొరికిందంటే ఎంజాయ్ చేయాలనే తప్పితే ఇంకోటి లేదు. తర్వాత ఆ రోజు సెలవు ఇచ్చారు, తర్వాత అడ్వర్టైజ్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. ఇది కంపల్సరీ, ఇది 5 సంవత్సరాలకు ఒకేసారి వస్తుంది, దాన్ని ప్రాపర్ గా వాడుకోవాలి. ఎవరికి ఉన్నదండి పట్టింపు? నా ఆలోచన ఒకటి వచ్చింది, ఏంటిదనంటే ప్రతి వాడికి పనిష్మెంట్ అంటే భయం. డబ్బుకు విలువ లేదు. మీరు ఇంక్రిమెంట్ ఇయ్యము, లేకపోతే ఓటు వేయకపోతే ఇంక్రిమెంట్ ఇయ్యము, తర్వాత 5,000 కట్ చేస్తాం, అది అంటే కూడా పట్టించుకోవాలి, సరే అంటారు. ఒకవేళ వాళ్ళ పనిష్మెంట్ లాంటివి ఉంటే కరెక్ట్. నా ఆలోచన ఏంటంటే ఎవరైతే ఓటు వేయరో ఆ లిస్ట్ మనకు దొరికిపోతుంది, దాని ప్రకారంగా అడ్రస్ లో దొరుకుతాయి. వాళ్ళని ఒక్కరోజు కస్టడీలో, ప్రతి వాడిని కస్టడీలో పెట్టాలి. అది అట్లా చేస్తే కనీసం రియలైజ్ అవుతారు, బాగుంటుందని నా ఆలోచన. పాపులేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? దానికి కూడా నా దగ్గర ఒక రోజు ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కు నిజాంపేట ఏరియా ఒక పోలీస్ స్టేషన్. ఇంతమంది దాంట్లో వేసిన వాళ్ళు ఎంత? 50,000 మంది. వేయని వాళ్ళు ఎంత? 40,000 మంది. 40,000 మందికి 20 డివైడెడ్ బై 20 ప్రతిరోజు 20 అనుకోండి, 5 years 365 days ఒక రోజు కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుందని చెప్తే సరిపోతుంది అనుకుంటాను. కాకపోతే ఇది నువ్వు చేసేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఒక ప్రపోజల్ తీసుకురావాలి. వెయ్యని వాడికి పనిష్మెంట్ 100%, దాంట్లో డౌటే లేదు అనేది పెట్టాలి. అప్పుడు పాసిబుల్ అవుతుంది. అప్పుడు 100% ఓటింగ్ అవుతుంది. 100% ఓటింగ్ ఇదైతుంది. ఇంతకీ సార్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? నేను జనరల్ గా
జనరల్ గా మన భారతదేశం అఖండగా ఉండాలనే కోరిక. సో మనం ఒకవేళ ఇప్పటి వరకు 70 సంవత్సరాల కంటే ఎక్కువ నాకు తెలిసిన స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే రూలింగ్ చేసింది. బీజేపీలో మనం చూసాను. అటల్ బిహారీకి తర్వాత అద్వానీకి ఏదైనా కనెక్షన్ ఉందా? తర్వాత అద్వానీకి తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీకి ఏదైనా ఉందా? వీళ్ళందరూ అంటే అటువంటి వాళ్ళు మేధావులందరూ కలిసి చేసే పార్టీ బీజేపీ. అంటే నేను బీజేపీని ఎంకరేజ్ చేస్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, జరుగుతున్న విషయం. ప్రతి వాడికి అవును మన కాంగ్రెస్ కు 8,500 రూపాయలు అని అన్నారు, ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పిండు. ఆడవాళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి అసలు ఎందుకు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళి వేస్తారు ఈ డబ్బంతా? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లాంటి ఉచిత పథకాలు పెడితే అసలు నీ జనరేషన్ ఎక్కడ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తావు? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? మనమైతే డబ్బులను సంపాదించలేము కదా, కష్టపడితేనే వస్తాయి కదా. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి హ్యాండిక్యాప్, వానికి కళ్ళు లేవో చేతులు లేవో కాళ్ళు లేవో వానికి ఇయ్యి, 100% ఇయ్యి. అన్ని ఉండి నెలకు నేను ఉద్యోగం చేసుకున్నా, లక్షలు సంపాదించుకుంటా, నాకు ఎందుకండి? జ్ఞానం లేకపోతే చిన్న లాజిక్ ఎందుకు? సరే మేము షాపుకి పోతాం, ఒక షర్టు కొంటే 5 షర్ట్లు ఫ్రీ అని ఉంటుంది. ఫ్రీగా అన్నీ ఉంటాయా? ఫ్రీ అనే దానికి మీనింగ్ ఉందా? కరెంటు ఫ్రీ అంటాడు, వాడు ఆన్ చేస్తాడు, ఇంటి వచ్చి పంటాడు, కరెంటు కాలుతుంది, నీళ్లు వేస్ట్ గా పోతాయి. ఒకవేళ 10 పైసలు పెట్టండి, 10 పైసల కోసం ఆలోచన చేస్తాడు. ఫ్రీ ఎందుకండి? ఫ్రీకి మీనింగ్ ఉంటుందా? అసలు ఒక్కనికి కూడా ఆలోచన లేవు. అయితే నాకు అర్థమే తెలియదు. ఇంత ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆ మేనిఫెస్టోలో నువ్వు ఇస్తానన్నా 6, 10, 50 ఒకటో నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి, తెలంగాణ మనకి ఎందుకోసం కొట్టాడాం మనము? తెలంగాణ డబ్బు, తర్వాత ఉపాధి, తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఆంధ్ర పోతున్నాయనే కదా. నేను ఒక మీటింగ్ లో విన్నాను, కేసీఆర్ ఏమన్నాడంటే మనకు ఇసుక మీద వచ్చే రెవెన్యూ తోటే మనం రూలింగ్ చేసుకోవచ్చు, ఇంకా సంపాదించుకోవచ్చు. మరి ఈయన చేసిన 10 సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయలు బాకీ తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? ఎవరు అడిగి నేను తెచ్చిన? ఏం ఇంప్రూవ్మెంట్ అయింది? నేను అడగట్టిన ఈడగట్టిన కట్టుడే కట్టిన దానికంటే 10 రెట్లు కనపడుతుంది కదా బాకీ. మన తెలంగాణ వచ్చి ఉపయోగం అంటే నేను ఏదో పార్టీ వైజ్ కాదు చెప్తుంది, జరుగుతున్న విషయం చెప్తుంది. ఈయన ఫ్రీగా ఇస్తున్నట్టు ఎవరికి ఇవ్వాలండి? ఒకవేళ ఇస్తే ముసలోళ్ళకు, పిల్లలు లేని వాళ్ళకు, వాళ్ళ కొడుకు ఆల్రెడీ IAS ఆఫీసర్, వాళ్ళ తల్లి 60 ఏళ్ళు నిండితే వానికి ఫ్రీనా? అవసరమా? ఆయనకు డబ్బులు లేవా? నిన్ను అడిగిన వానికి ఇవ్వండి. ఎవరి కోసం పెట్టినట్టు? సంపాదించేటోనికే పెడతావా నువ్వు? ఇది ధర్మం కాదు, పద్ధతి కాదు. ఇది ఏ రకంగా లాజికో అర్థమే కాదు. నేను ఎందుకంటే నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయింది 2019 నుంచి నేను పే చేస్తున్నాను. చూడండి, వీలైతే పత్రిక ద్వారా ఏదైనా చేయగలుగుతాను చూడండి. సార్, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. జై శ్రీరామ్. ఇన్నోవేషన్ అంటే వెన్నతో పెట్టిన విద్య సాంబయ్యకి. మగవారిలానే ఆడవారు కూడా మూత్రం పోయవచ్చు అనే సరికొత్త సాధనాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. స్త్రీలు కూడా పురుషుల మాదిరిగానే మూత్రం పోయొచ్చు. ముఖ్య ప్రయోజనాలు: 1. గర్భిణీ స్త్రీలకు. 2. ఊబకాయం ఉన్న స్త్రీలకు. 3. డెలివరీ మరియు ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు. 4. మోకాలి నొప్పి ఉన్న లేడీస్కు. 5. బాలికలు మరియు కళాశాల బాలికలకు. 6. మహిళలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 7. శరీరం పైన తుల్లదు కనుక కడుక్కొనే అవసరం లేదు. ఈ మూత్రనాళ గొట్టాన్ని ఎలా ఉపయోగించాలి? 1. మగవారిలా మూత్రం పోసే భంగిమలో నిలబడాలి. 2. ఎడమ చేతి వేలితో మూత్రాశయ భాగాన్ని తెరవాలి. 3. కుడి చేతి వేళ్లతో మూత్రాశయ భాగాన్ని గుర్తించాలి.
4. మూత్రాశయ నాళ ట్యూబ్ని తీసుకొని మూత్రాశయ నాళ దగ్గరగా పెట్టి అదిని పట్టుకుని మగవారిలానే మూత్రం పోయాలి. 5. మరల ఉపయోగం కోసం ఈ గొట్టాన్ని శుభ్రపరిచి దాచుకోవచ్చు. 6. మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించని పదార్థాలతో తయారు చేయబడింది.